పాయకరావుపేటలో చలామణి అవ్వదేమో చెల్లదేమో అని చెప్పి కొవ్వూరుని ₹1 పంపిస్తే అక్కడ చెల్లలేదు. కొవ్వూరులో చెల్లని రూపాయి మళ్ళీ పాయకరావుపేటలో ఎలా చెల్లుతుంది? ఇది మీ ప్రత్యర్థులు వేసినటువంటి ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. ఓకే, నా ప్రత్యర్థులు అడిగిన దానికైనా మీరు అడిగిన దానికైనా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పాయకరావుపేటలో అనిత చెల్లక కొవ్వూరు పంపించలే. పాయకరావుపేటలో కొంతమంది అనిత అయితే ఇబ్బంది పడతాము అని చెప్పి ఒక 10% ఫ్యాక్టర్. నేను దేవుడిని కాదు, దేవుడు కూడా 100% అందరికీ న్యాయం చేయలేడు. అటువంటిది నేను దేవుడిని కాదు, నేను ఒక సాధారణ మనిషిని. ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేశాను ఒక సాధారణ టీచర్ ఉద్యోగం నుంచి. అటువంటి వ్యక్తిని కొన్ని చోట్ల ఎవరికైనా ఇబ్బందులు కలిగి ఉండొచ్చు, కొంతమంది ఇబ్బందులు పడి ఉండొచ్చు, వాళ్ళు నో అనొచ్చు. ఓకే, అక్కడి నుంచి నేను ఇబ్బంది పడతానేమో అని ఒకే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుంచి తీసుకెళ్ళి కొవ్వూరు పంపించారు. కొవ్వూరులో నా జర్నీ ఎంత, హార్డ్లీ 16 days ఎలక్షన్, తర్వాత 1 month, హార్డ్లీ 2 months నా పీరియడ్. ఆ 2 monthsలోనూ అనిత అక్కడ చెల్లుతుందో చెల్లదు అక్కడ ఎవడో తెలుసు. కానీ ఒకటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, కొవ్వూరులోనే నన్ను ఉంచలే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే అనిత అక్కడ పొరపాటు జరిగింది, నిన్ను పాయకరావుపేటలోనే ఉంచాలి, నువ్వు పాయకరావుపేటలో తిరిగి పని చేసుకో అన్నారు. దట్ ఈజ్ అనిత. ఎక్కడైతే నేను కాదు నన్ను వద్దు అనుకున్నారో మళ్ళీ అదే స్థానానికి నేను వచ్చి నుంచొని ఎవరైతే వద్దు అని అన్నారో అదే మనుషుల చేత నా చెల్లెమ్మను గెలిపించండి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు నా గురించి క్యాన్వాసింగ్ చేస్తున్నారు. అది చాలదా నాకు? అది నేను చెల్లకు వెళ్ళానో లేకపోతే చెల్లుబడి అయ్యి వచ్చానో మీరు అర్థం చేసుకోవాలి. అది